లెట్ us see 2 సమూయేలు 23:8 నుంచి చూద్దాం. 2 Samuel 23 from verse 8. దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా యోషే బెషెబతను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతం చేసి. ఒక వ్యక్తి, కొంతకాలము ఒక ఆత్మలో బలపడిన వ్యక్తి, ఒక దేశాన్ని కాపాడే వ్యక్తి, ఒక దేశాన్ని కాపాడే వ్యక్తి నీ వెంబడిస్తే ఈ వ్యక్తి ఎన్ని వందల మందిని హతం చేశాడంట? 800. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సామర్థ్యం ఈ వ్యక్తికి? ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఎలాగా? ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఇది దేవుని సామర్థ్యం. ఈ దావీదు దగ్గర ఉండే ఈ దేవుని సామర్థ్యము ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? దావీదు దగ్గర. దావీదుతో పాటు ప్రార్థన చేశాడు, దావీదుతో పాటు స్తుతించారు. వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం డేవిడ్ అంటే వర్షిప్ అన్నాడు. వర్షిప్పా? నువ్వు ఇదే చేసావా? సరే చేశారు. ప్రార్థన, వాక్య దానం, పగల రాత్రి దావీదులకు ధ్యానించారు. వచ్చేసింది దైవ సామర్థ్యం వాళ్ళకి. 800 people, one man. పక్కన చెప్పండి, ఒక్కడే 800 మందిని. దావీదు సామర్థ్యము ఎవరిలోకి వచ్చేసింది? బెష్బెబెతు అను ముఖ్యుడు. ఇప్పుడు అతని పేరు కంటే అతని కార్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. లుక్ అట్ హిస్ వర్క్. 800 people. అప్పులోడు, ఎందుకు ఈ బతుకు? ఏం చేశాను? నా బతుకు ఎందుకు చెప్పు? ఊరి నిండా అప్పులే, ఇబ్బందులు, కష్టాలు, ఎందుకు అనుకుని అలా పనుకునేవాడు. ఒక వ్యక్తి ఆత్మను డెవలప్ చేసుకుంటే అతనితో సహవాసము చేసి ఎంత పేరు సంపాదించుకున్నాడు. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ డెవలప్డ్ స్పిరిట్. యూ వేస్ట్ యువర్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎవడో ఏదో అంటాడు, ఏదో కూడా ఇది. డోంట్ వేస్ట్ యువర్ టైం. చూద్దాం. ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోగా. ఆగండి, ఫిలిష్తీయులు వస్తే ఎవరు వెళ్ళిపోయారంట? ఇజ్రాయిల్. ఒక దేశం వస్తే ఇంకో దేశం ఏమైందంట? పారిపోయిందంట. పారిపోగా ఎవరు లేచారంట? ఇంకో దేశం లేచిందా? ఎవరు లేచారంట? ఇతడు. అంటే ఎంతమంది? వాట్? లెట్స్ రీడ్. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోగా ఇతడు లేచి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేసి. చెయ్యి తిమ్మిరైపోతే ఒక్కొక్కసారి తెలియదు నువ్వేం పట్టుకున్నావు తెలుసా? నీకు అక్కడ చెప్పు ఉందా? కాలు తిమ్మిరెక్కినప్పుడు నువ్వు ఎంతమంది చెప్పు వేసుకున్నావు అదేం తెలియదు నీకు. జింగ్ అంటూ ఉంటుంది కళ్ళు. ఈ చెయ్యి ఏదైనా పెట్టి తిమ్మిరెక్కేసినప్పుడు అలాగా నీకేం తెలియదు. ఓకే, ఎన్ని గాజులు వేసుకున్నా ఎంతమంది వాచ్ యూ డోంట్ నో. ఓకే, తర్వాత కాసేపు ఉన్నాక సెట్ అయ్యిద్ది అనమాట. అలాగే మనోడు కత్తి పట్టుకొని హీ వాస్ ఫైటింగ్. యుద్ధము చేసి 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 చెయ్యి తిమ్మిరుకొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చాను. ఎంతమంది? దేశం పారిపోతుంటే ఎంతమంది లేచారంట? 1 man. ఇంతకు ముందోడు ఎంతమందిని హతమార్చాడంట యుద్ధములో? లెట్ us see. హతము చేయుచు వచ్చాను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు ఏం కలుగు చేశాడంట? గొప్ప రక్షణ. తర్వాత చూస్తే దోపుడు సొమ్ము పట్టుకున్నట్టు మాత్రము జనులు అతని వెనక వచ్చారు. తర్వాత దేశం అంతా మళ్ళీ వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళందరినీ ఓడిచేసిన తర్వాత ఆ సొమ్ము ఉంటుంది కదా, అది ఎత్తుకోవడానికి వచ్చాడు. ఎందుకంటే సొమ్ము ఎంతమంది సొమ్ము? 1000-2000 మంది సొమ్ము, దోపుడు సొమ్ము, గుర్రాలు అన్నీ మిగిలిపోయాయి, కత్తులు అన్నీ దేరుకోవడానికి వచ్చారంట. వీళ్ళందరినీ జయించింది ఎవరు? అతని పేరేంటి? ఎలియాజర్ అంట. ఎలియాజరు. ఒక దేశం పారిపోతుంటే ఒక్కడు లేచి దేశం కొరకు యుద్ధం చేసి దేశాన్ని నెగ్గేటట్టు చేశాడంట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సామర్థ్యము? ఎవరిని చూసి వచ్చింది ఇతనికి? దావీదుని చూసి వచ్చింది. హీ సా డేవిడ్. దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి. దేవుడు గొప్పోడే, దేవుడు సూపరే. కానీ ఒకళ్ళు దేవుని సామర్థ్యాన్ని పొందుకొని వారి మనసును డెవలప్ చేసుకుంటే అనేకులు ప్రభావితం చేస్తాం. యు సీ వై ద డెవిల్ ఈజ్ ఆఫ్టర్ యూ? Wasting your time with lust, adultery, fornication, chattings, waste of time, fellowship, relationship. It's killing your time. You see, the devil is wasting your time on your physical stuff rather than the spirit. You see how? Influencing, not honoring marriage. Vivahani ganaparachkonda outside the marriage. That's the spirit. You see how the devil attacks you, wastes your time.
ఇక ప్రభావితం ఏమవుతారు? బట్ సంబడి సీజన్స్ ఆర్ చేంజింగ్ టుడే. ఎవరికైనా పిల్లలు ఉన్నారా? యూ హ్యావ్ పీపుల్, కమ్ ఆన్, ఐఎమ్ టెల్లింగ్ యూ. అసూయ, అవల మీద అసూయ. కంట్రోల్. వై డూ యూ వాంట్ టు కంట్రోల్? ఎవడో ఏదో అంటాడు, ఎవడో ఏదో వేసాడు, కంట్రోల్. ఆడి మీద గొడవ వేసుకోవడం, ఇదే పని. కంట్రోల్ కంట్రోల్. ఎందుకు కంట్రోల్? కోడలతో యుద్ధం, పిల్లలతో యుద్ధం, మొగుడితో యుద్ధం, బంధువులతో యుద్ధం, వాడితో యుద్ధం, కనపడదు వల్ల వేస్టింగ్ ఆఫ్ టైం. వెళ్ళిపో మధ్యలో తిట్టినాయి, బుద్ధులు తిట్టినాయి, ఏం తిట్టినాయి, ఆడు సంగతి చెప్తాను, నడుము కట్టుకుని ఎందుకు, నన్ను ఎలాగా అంటారా, వాడు ఎలాగా అంటాడు. నీ స్పిరిట్ని డెవలప్ చేసుకో. ఎవడో బలహీనత ఎక్స్పోజ్ చేస్తే నీకేమవుతుంది? నువ్వు డెవలప్ చేసుకో. వీళ్ళ పేరు సంపాదించడమే, పేరు పొందిన వాళ్ళ బలహీనతలను చూపిస్తూ వీళ్ళు పేరు సంపాదించుకుంటారు, లేకపోతే వాళ్ళ మీద నిందలేస్తూ వీళ్ళు పేరు సంపాదించుకుంటారు. ఇదేమన్నా పేరు? You see now, the devil is wasting your time. That's why I said the influence of a developed mind. The young people are being drained away by the demons. Influences, fake things. సహోదరి, డెవలప్ చేసుకొని స్పిరిట్ డెవలప్ చేసుకో. God will use you mightily in that business, in that job, in that industry, in that college. May God rise up mighty women in Jesus' name. Young woman, don't waste your time. Young men, don't waste your time. Develop your mind. It will have impact. Influence. ప్రభావితం అనండి. నువ్వు దెబ్బలాడుతున్నాడు, ఊరికే ఏం దెబ్బలాడతావు? ఆత్మను డెవలప్ చేసుకున్నావురా, ప్రార్థన చేసుకున్నావురా, నన్ను తిరిగితే నీకేమవుతుంది, నిన్ను తిరిగితే నాకేమవుతుంది. ఇద్దరు కలిపి దేవుని స్థుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం ఒకరికొకరికి. ఈ కొట్టుకునే బదులు వెళ్ళి పక్కన బంధువులకి ఎవరికైనా సహాయం చేద్దాం, వాక్యం చెప్దాం, బలపరుద్దాం, నూనె రాసి ప్రార్థన చేద్దాం రోగం ఉన్న వాళ్ళకి. పద అని పరపర ఈడ్చుకెళ్ళి నీ మొగుడిని, నీ పెళ్ళాన్ని కూడా ఈడ్చుకెళ్ళి. అప్పుడు ఆ తర్వాత వచ్చే ఆశీర్వాదాలు చూసి మీరే దాన్ని ఇంకా ఎక్కువ చేస్తారు మిగిలిన సమయంలో. అరే పొద్దున్నంతా పని చేస్తారా, సాయంకాలం వచ్చి ఆ పిల్లడు అలా చూస్తూ ఉంటాడు. వయసు వచ్చిన తర్వాత ఇంక అమ్మయ్య ఇంట్లోంచి బయటకు పోయని చెప్పి అర్ధరాత్రి అయితే కానీ రాడు కొంపకే. ఎందుకు? ఇంట్లో ఏముంది? ఇంట్లో నథింగ్. ఇలాగ ఒక వ్యక్తి డెవలప్ చేసుకుంటే 400 మంది జాయిన్ అయిపోయారండి. అరే నేను పరిగెట్టుకుపోతున్నాను, వెనకాల సౌలవుతున్నాడు లేదు, వచ్చేసాయి నీతో, మాకు నువ్వే కావాలా. పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎ డెవలప్డ్ స్పిరిట్ టు రిసీవ్ ఫ్రమ్ యూ. పీపుల్ ఆర్ థర్స్టీ. దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ డెవలప్డ్ స్పిరిట్. యూ గాట్ ద రియల్ స్పిరిట్ అండ్ ద రియల్ పవర్. May God make you a real hero. Don't waste your time. Develop your mind. నీ గురించి పైన, నీ మనస్సు మీద పైన సభలు జరుగుతున్నాయి. Congregations and chattings are happening there. Elections are happening. Choices are happening based on your mindset. నీ తలంపుల మీద అక్కడ జరుగుతున్నాయంట. God want to give you a good name, good reputation, good blessings. Why you want to fight? ఇంతకుముందు 3 పిల్లలు కొట్టుకుంటూ మొగుడు, పిల్లం, కూతురు, కొడుకు అందరూ కొట్లాట, గ్యాంగ్, ఆస్తి కొట్లాట. కేసేయాలా వద్దా? డోంట్ వేస్ట్ యువర్ టైమ్. ఐ టోల్డ్ హిమ్ యెస్టర్డే, డెవలప్ యువర్ స్పిరిట్, యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ హౌస్. ద లార్డ్ డస్ దట్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక ప్రభావితము చేసుకున్నటువంటి, ఆసనిగ్రహము చేసుకున్నటువంటి ఒక మనస్సు. చూద్దాం ఇంకా ఏం జరిగిందో. లెట్స్ రీడ్. ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా. ఫిలిష్తీయులు అలచందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయిరి. ఫిలిష్తీయులు అలచందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయారంట. ఇతని పేరేంటి? షమ్మా. రైట్. అప్పుడు ఇతడు ఆ చేని మధ్యన నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకి రాకుండా, గుంపు పారిపోతే ఎంతమంది నిలబడ్డారంట? ఏం పేరు అతని పేరు? వన్ మ్యాన్. ఇతనికి ఇంతకు ముందు ఏముంది? ఇతనికి 3 సమస్యలు ఉన్నాయి. ఏంటి? ఇబ్బందులు, అప్పులు, నిస్సహాయ స్థితి, అసమాధానం. లెట్స్ రీడ్. దాని మీదికి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయట వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగచేశాడు. దావీదు మూలంగా ఎవరికి వచ్చింది రక్షణ? ఇజ్రాయేల్కి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ద్వారా ఎవరికి వచ్చింది రక్షణ? ఇజ్రాయేల్కి. ఎక్కడిది సామర్థ్యము? దావీదు నుంచి వచ్చింది వీళ్ళకి. ఒక వ్యక్తి ఆ సామర్థ్యాన్ని డెవలప్ చేసుకుంటే అది అనేకులు పొందుకోవడానికి దేవుడు హీ విల్ ట్రాన్స్ఫర్ ద ఇంపార్టేషన్. ఒక వ్యక్తికి ఏలియాలాగా ఉంటే ఎలీషాలాగా అతనికి 2 పళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. యు సీ నౌ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ డెవలప్డ్ స్పిరిట్. ఇఫ్ యూ గాట్ అ స్పిరిట్ ఆఫ్ లస్ట్, ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది లస్ట్, ప్రతి ఒక్కళ్ళలో కోపం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళలో అన్నీ ఉంటాయి. వాక్యం ఏం చేస్తుంది? ఉత్తమమైన వాటిని పెంచుతుంది, చెడ్డ వాటిని అని చేస్తుంది. ఉపవాసం, ఫాస్టింగ్,
పుట్స్ డౌన్ ద ఫ్లెష్ అండ్ ఎలివేట్స్ యువర్ స్పిరిట్. ఉపవాసం ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ వాక్యం చదివితే ఏమవుతుంది మీ అందరికీ? అరే, ఈ రోజు నుంచి నేను కూడా నా స్పిరిట్ డెవలప్ చేసుకోవాలి ఎంతమంది కనిపిస్తుంది? చూసారా? యు సీ నా వెన్ యు ఆర్ దేర్, ఆ క్లాస్లో కూర్చున్నాం, లాస్ట్ ఎవరో ఒకరు కళ్ళు కలుపుతారు, ఇక చదువు ఉండదు, ఏముండదు, క్లాస్ బంక్. ఆమెకు ఆ స్పిరిట్ ఉంటుంది, ఇంకో చోట ఇంకొక ఆయన్ని చూస్తుంది, వాళ్ళిద్దరు ఇడిపోతారు, బ్రేకప్. దాన్ని ఏమంటారు? బ్రేకప్. ఆ తర్వాత పెళ్ళి అవుతుంది, పెళ్ళిలో గొడవలో ఇద్దరికి. యు సీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎన్ ఈవిల్ ఫోర్స్, ద ఇన్ఫ్లుయెన్స్. అందుకే యూ నీడ్ టు క్రూసిఫై దట్ అండ్ గో అవుట్. ఉంటాయి, అదర్వైజ్ దే విల్ హిట్ యూ అండ్ ఓవర్టేక్ యూ. దట్ స్పిరిట్ విల్ ఓవర్టేక్ యూ. నువ్వు ఆ రోజు దాన్ని అణుచుకోకపోతే ఆత్మని ఆవరించేస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ గుడ్ అండ్ బ్యాడ్. ప్రభావితం నువ్వేది? వాట్ ఆర్ యూ ఇన్ఫ్లుయెన్సింగ్? ఒక్కలే ఈ స్పిరిట్. ఈ డెవలప్డ్ స్పిరిట్ ఇన్ఫ్లుయెన్స్, డెవలప్డ్ స్పిరిట్. యూ సీ adultery, okay, whatever you do, you attract others and develop them into it. Influence of mind. ఎంతమందికి అర్థమైంది? నువ్వు ఏం డెవలప్ చేసుకున్నావు, ఏం డెవలప్ చేసుకోలేదు? వాట్ ఈజ్ యువర్ గ్యాంగ్? వాట్ ఆర్ యూ? యూ మస్ట్ హ్యావ్ డన్ సంథింగ్. నీ గ్యాంగ్ ఉంది, నీ భార్య నీ పిల్లల గ్యాంగ్, అవునా కదా? నీదే వచ్చింది, నీ పిల్లల గ్యాంగ్. నువ్వు చెప్పుడు మాటలైతే ఆడు చెప్పుడు మాటలు, నువ్వు ఎలాగంటే ఆడు కూడా ఇలా గ్యాంగే, ముగ్గురు పిల్లలు. వాట్ ఎవర్ గ్యాంగ్ ఇట్ ఈస్. నువ్వు తిట్టే గ్యాంగ్ అంటే వాళ్ళు తిట్టే గ్యాంగ్, నువ్వు బూతులాడే గ్యాంగ్ అంటే బూతులాడే గ్యాంగ్. మరి నువ్వు చదువుకునే గ్యాంగ్ అటు చదువుకుంటాడు, అవి కూడా చేస్తాడు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఎ మైండ్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. సో యువర్ మైండ్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఫోర్స్ that can take over other spirits. Your mind has spiritual power. It's a spiritual force. Is somebody listening? మీకు వస్తుంది జ్ఞానం. You will know what's happening. ఒక వ్యక్తిలో కొంచెం తేడా వస్తే ఆ తేడా అనేకులను తేడా చేస్తుందండి. యు సీ దట్. నీ ఆత్మ కలుషితం అయితే అనేకుల్ని కలుషితం చేస్తుందంట. నువ్వు మంచోడవే, అభిషేకం కూడా ఉంది, కానీ నీ అభిషేకంలో ఏముంది? కలుషితం ఉంది. ఆ గృహిణి సంసారంలో కలుషితం ఉంది, అవివాహితుడు జీవితంలో కలుషితం ఉంది. అది ఎంతమందిని కలుషితం చేస్తుందో ఏందో. ఆ కుమారుడి జీవితంలో కలుషితం ఉంది, ఆ స్టూడెంట్ జీవితంలో, ఆ కుమార్తె జీవితంలో కలుషితం ఉంది. ఎంతమందిని కలుషితం చేస్తుందో. ఈ వ్యక్తిలో ఏం డెవలప్ చేసుకున్నాడో లోపల అన్నాను. వాట్ ఈజ్ హ్యాపెనింగ్? యు సీ దట్ నౌ. ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. ప్రభావితం ఉందా లేదా? ఉంది. యు సీ దట్. Evil communication corrupts good manners. Evil mind corrupts somebody's nature. నీ మనసులో కలుషితం ఉంటే ఎవరో గుణము కూడా కలుషితం అయిపోతుందండి. వాట్ ఈస్ దాట్? నువ్వు కూర్చున్నావు టేబుల్లో, మంచోళ్ళు ఉన్నారు, కలుషితం అయిపోతారు. ఇన్ఫ్లుయెన్స్ ఎనీ బాడీస్. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వశుద్ధికి ఏమన్నాడు? ఈ భూలోకములో ఒక కలుషితమైన ఆత్మన్న ఇండియాలో ఉండే నీకు హాని, కాబట్టి నువ్వు వెళ్ళి సర్వలోకాన్ని శుద్ధీకరించాలా. ఎవరైనా అటు ఉంటే వాడిని కూడా బాగు చేయాలా. అమ్మయ్య వాడింతే అనకూడదు. అందుకే దేవుడు అంటాడు, జైలుకి వెళ్ళి కూడా ప్రకటించండి సువార్తను. గో హాస్పిటల్, గో గో వేర్ ఎవర్ సీక్. ఆయన 100 మంది గొర్రెల్లో ఒక్కరు తప్పిపోయినా ఏం చేస్తాడంట? 99 ఆటలు విడిచిపెట్టి, ఎందుకంటే ఇవి దెబ్బతింటాయి తర్వాత. An undeveloped spirit and an undeveloped mind is dangerous to the society. నీవు ఆత్మను వెలిగించుకొని లోకానికి వెలుగైతే, నీ ఆత్మ చీకటైతే లోకానికి, నీ వెలిగిన ఆత్మ లోకానికి వెలుగైతే, నీ చీకటి గల ఆత్మ లోకానికి ఏంటి? చీకటి. ఎంతమందికి అర్థం అవుతుంది? యు సీ దట్. సో ఇట్ ఈస్ నో కాంప్రమైజ్ దట్ లివ్ అన్ అన్డెవలప్డ్ స్పిరిట్. ఒక ప్రార్థన లేని జీవితాన్ని వదిలే అనడానికి లేదు. వాడు ఆరాధించలే, వదిలేసాయి. తాగుబోతాడు, నో, యూ కెనాట్ లీవ్ ద డ్రంకర్డ్. ఆ తాగుబోతున్న అలా వదలడానికి వీలు లేదు. ఆ వ్యసనం కలిగిన వాడిని అలా వదలడానికి వీలు లేదు. ఆ వ్యాధి కలిగిన వాడిని అలా వదలడానికి వీలు లేదు. యూ కెనాట్. అందుకంటే లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. నిన్ను వల్లే నీ పొరుగు వారిని నీకు ఎలాగంటే మంచి జరగాలనుకుంటావు, అలాగే జరగాలంట. సో ద వరల్డ్ ఈజ్ లైక్ దాట్. సో ఎవ్రీబడి ఈజ్ బౌండ్ టు డెవలప్ దేర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మనస్సును డెవలప్ చేసుకోవాలి. సీ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మైండ్. అది మంచి అయినా చెడైనా. ఇంకొక 2 గంటలు ప్రార్థించడానికి ఓపిక లేదు పేతురుకి. నాయకుడు యేసుప్రభు వారు 3 సార్లు వచ్చాడు. ఇంకొక గడియ చేయలేవా? అలాగా 3 గడియలు చేశాడు ఆయన. 3 గంటల ప్రార్థన ఆయన బలాన్ని ఇచ్చేసింది. 1 గంట చేశాడు, 2 గంటలు చేయలేదు. ఏమయ్యాడు? ఈయన 3 సార్లు తిరస్కరించాడు, మిగిలిన వాళ్ళందరూ పారిపోయారు. సో హీ ఫెయిల్డ్ టు డెవలప్ హిస్ ప్రేయర్ లైఫ్. And he rejected
అండ్ ఆల్ ద 11, మిగిలిన 11 మంది ఏం చేశారు? వాళ్ళు కూడా తిరస్కరించేశారు. దానికి ముందు ఎవరు తిరస్కరించారు? ఒకళ్ళు తిరస్కరించారు. ఎంతమందికి అర్థమైంది? ఈ 11 మంది ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? ఎవరి గురించి? శిష్యులు. యు సీ, ఎ వీక్ స్పిరిట్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ వీక్నెస్ ఇన్ ఆల్ ద 11 పీపుల్. తర్వాత యేసుప్రభు వారు వాళ్ళకి ప్రార్థన విలువ చేశారు. ఏం చేశారు వాళ్ళు? భూలోకాన్ని, అరే ఇది ఎలా ఉందన్నారా, షిఫ్ట్, ఇది ఎలా ఉందా, మార్చు. ముందు ఏళ్ళు మారిపోయారు, ఇప్పుడు దాన్ని మార్చే సామర్థ్యం కలిగారు. యు సీ దట్ ఎ డెవలప్డ్ మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఎ వీక్ మైండ్ ఇస్ ఆల్సో వెరీ పవర్ఫుల్. అలాగని ఆ మనసును వదిలేయచ్చా డెవలప్ చేయకుండా? నో, ఇట్స్ ఇల్లీగల్. గాడ్ వాంట్స్ టు మేక్ ద హోల్ ప్లానెట్ హిస్ బాడీ. దేవుడు ఎందుకంటే సమస్త భూలోకం అన్ని ఎవరి కొరకు చేశాడు? ఆయన కొరకు, ఆయన నిమిత్తము, ఆయన ద్వారా. హీ వాంట్ ద హోల్ ఎర్త్, మొత్తం భూలోకం అంతా ఆయన శరీరం అవ్వాలనేటువంటిది దేవుని చిత్తమా కాదా? ఇదిగో కేవలం కొద్దిమంది నిమిత్తము చనిపోయిన గొర్రెపిల్లనుందా? వాళ్ళ పాపాలు మోసుకొని పోయిన గొర్రెపిల్లనుందా? లేకపోతే లోక పాపం మోసుకొని పోయిన గొర్రెపిల్లనుందా? అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆత్మను అన్ని రంగాల్లో డెవలప్ చేసుకోవాలా. యూ కెనాట్ లీవ్ అన్ అన్డెవలప్డ్ స్పిరిట్. లాస్ట్ వాడు ఇంతే, నో, డోంట్ లీవ్ దట్ లాస్ట్ మ్యాన్. వాడంతే, నో, హీల్ హిమ్, ప్రే ఫర్ హిమ్. ఎంతమందికి అర్థమైంది? ఎ డిఫరెంట్ డైమెన్షన్. యూ కెనాట్ లీవ్ దట్ బ్యాటిల్. ఆ యుద్ధాన్ని నువ్వు ఆపలేవు మధ్యలో. ఇలాగ ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. కమ్ ఆన్, రీడ్ అగైన్. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన 3 కోతకాలమున అదుల్లాము గుహలనున్న దావీదునొద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయిము లోయలో దండు దిగి ఉండిరి. పక్కన చెప్పండి, ఈ వర్తమానము నువ్వు ఎన్నడూ మర్చిపోకుండా గాక అని చెప్పండి. వై ఈజ్ హి ప్రీచింగ్ యూ దిస్? బికాస్ వన్ మ్యాన్ మేడ్ అప్ హిస్ మైండ్ టు ఫైట్ ఫర్ దిస్ నేషన్. ఒక వ్యక్తి అనుకున్నాడంట, మనం ఏళ్ళకలో పడితే యుద్ధం చేద్దామని. ఆ వ్యక్తికి దేశమంతా ఆయన వెంబడించింది, స్వతంత్రాన్ని సాధించుకుంది. వాట్ యు ఆర్ సెలబ్రేటింగ్ టుడే ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ వన్ మ్యాన్స్ మైండ్ సెట్ టు ఫైట్ అగైన్స్ట్ దిస్ నేషన్. అనేక దేశాలను ఆక్రమించి అణిచిన దేశాన్ని నేను తిరస్కరిస్తాను అనుకున్నాడు. ఆయనతో దేశం ఏకమైంది, స్వతంత్రం పొందుకుంది. యు సీ దట్ నౌ? బికాస్ వన్ మ్యాన్ హ్యాస్ డెవలప్డ్ దట్ స్పిరిట్ టు ఫైట్ ఫర్ దిస్ నేషన్ అండ్ సెట్ దిస్ ఫ్రీ from the bondage of the British. Somebody's spirit is initiating revival today. ఈ రోజు మీ అందరి ఆత్మల్లో ఉజ్జీవము కలిగి, ఆ ఉజ్జీవము జీవజల నదుల వలె అనేకులకు ప్రవహించును గాక. ఎనీవన్ హూ బిలీవ్స్, ఎవరైనా నన్ను నమ్మితే వారి కడుపులోంచి ఏం బయలుదేరుతారంట? జీవజల లైఫ్. దట్ ద పాస్ట్ విల్ బి ఫర్. ఎవడైనా పశ్చాత్తాపడితే దేవుడు దాన్ని తుడిచివేసి తెల్లగా చేసి విల్ గివ్ ఎ గుడ్ ఫ్యూచర్. సంఘముల ముందు అందరి కొరకు చేద్దాం, ఇలా ప్రతి కుటుంబం ఏకం అవ్వాలి. కమ్ ఆన్, లెట్స్ ప్రే దట్ దే విల్ బి యునైటెడ్, ద ఫ్యామిలీస్ విల్ బి బ్లెస్డ్. అందరూ ప్రార్థిద్దాం. ప్రభువా, ఇప్పుడు దాకా నేను నా సమయాన్ని వృధా చేసుకున్నాను. ఐ విల్ నాట్ వేస్ట్ మై టైమ్ ఎనీమోర్. ఐ విల్ నాట్ వేస్ట్ మై టైమ్, మై చిల్డ్రన్స్ టైమ్, వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్. సెల్ ఫోన్లో వేస్ట్ చేసుకున్నావా టైంని? రకరకాల చెడు అలవాట్లలో, దురలవాట్లలో, చెడు వ్యసనాల్లో, చెడు సహవాసాల్లో కుటుంబాన్ని పోగొట్టుకున్నావా? భార్యను పోగొట్టుకున్నావా? పిల్లల్ని పోగొట్టుకున్నావా? అన్నీ పోగొట్టేసుకున్నావా? అయినా పర్లేదు. యూ క్యాన్ నౌ డెవలప్ and be restored. యోబులాగా సమస్తాన్ని తిరిగి 2 రెట్లు పొందుకోవచ్చు. God can restore your life. No matter what you are going through, how bad your situation is, you can shift up your season. You can change your seasons today. Have a mindset. Have a mindset to develop yourself and develop others and help others and be a blessing. నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.